77వ స్వాతంత్ర భారతంలోకి అడుగుపెట్టిన నేటికి విద్య, వైద్యం, ఆరోగ్య సంస్థల అభివృద్ధి పథంలో దేశం గర్వించదగ్గ అభివృద్ధి సాధించలేదని విమర్శించారు సిపిఎం నాయకులు. మణిపూర్ రాష్ట్రాన్ని బీజేపీ ప్రభుత్వం రావణ కాష్టంగా మార్చిందన్నారు. దాదాపు 100 రోజులు గడుస్తున్న తెగల మధ్య జరుగుతున్న వివాదాన్ని ఎందుకు పరిష్కరించడం లేదంటూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు, విధులను ప్రజలకు అందించాలంటున్న సిపిఎం నాయకులతో ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా 77వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సిపిఎం నాయకులు ఉన్నారు. సార్, ఆ రోజు మన జాతీయ నాయకులు కోరినటువంటి స్వతంత్రం నేడు మన దేశంలో అమలవుతుందంటారా? ఈరోజు 76 సంవత్సరాలు పూర్తయింది. 77వ స్వతంత్ర వేడుకలు జరుగుతున్నాయి. కానీ ఈ రోజు కూడా ఏంటంటే మొత్తం భారతదేశ ప్రజల యొక్క సమగ్ర అభివృద్ధి అనేటువంటిది సాధ్యం కాలేదు అనేది ఈరోజు పత్రికలన్నీ కూడా, అన్ని ప్రామినెంట్ పత్రికలు కూడా ఒక్కొక్కరు ఇంగ్లీష్, తెలుగు పత్రికలు చెప్తున్నాయి. కారణం ఈరోజు ఆహారం సమస్య అనేది 76 సంవత్సరాలు 77వ సంవత్సరం వచ్చిన ఆహార భద్రత అనేది ఇవాళ ప్రధాన సమస్యగా ఉంటుంది అని చెప్తున్నారు. ఇంతేకాకుండా అసలు ఏ ఉద్దేశంతోనైతే బ్రిటిష్ పాలకుని మనం వలసవాదాన్ని వదిలించుకుని 150 సంవత్సరాల స్వతంత్ర సంగ్రామోద్యమం జరిగింది. దాంట్లో మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా సాధారణమైన రైతు నుంచి ఉన్నత విద్యావంతుడి వరకు కూడా ప్రముఖులందరూ కూడా పాల్గొనని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈరోజు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మతోన్మాదులు మాత్రం ఆనాడు పార్టీగా లేరు. ఆ విధంగా స్వాతంత్ర్యంలో వాళ్ళ పాత్ర లేదు. ఏదైనా ఉంటే బ్రిటిష్ వాళ్ళకి ఒక విధంగా ఏంటంటే అమ్ముడు పోయి స్వాతంత్రోద్యమాన్ని బలహీనపరిచినటువంటి పాత్ర మాత్రం ఆనాడు మతోన్మాదులకు ఉండింది. అది ప్రధానంగా ఆర్ఎస్ఎస్ సంబంధించిన మతోన్మాదులు. ఈరోజు వీళ్ళు చెప్తున్నారు ముస్లింస్ ఈ దేశానికి వలసవాదులు అంటున్నారు. భారతదేశ స్వాతంత్రోద్యమంలో ముస్లింలు అగ్రగణ్యమైన పాత్ర వహించారు. అబ్దుల్ మౌలానా ఆజాద్ కానీ, వీళ్ళందరూ కలాం కానీ అందరూ కూడా చూస్తే స్వాతంత్రోద్యమంలో గణనీయమైన కృషి చేశారు. వాళ్ళ వంతు పాత్ర నిర్వహించి ఆ విధంగా భారతదేశీయులుగా భారతదేశ అభివృద్ధిలో వాళ్ళ స్థితి మేరకు అది కేంద్రంలో విద్యామంత్రిగా ఉన్నా, కళాకారులుగా ఉన్నా, మరో విధంగా ఇవాళ ఫైజీ అహ్మద్ ఉన్నారు. దాదాపు వీళ్ళందరూ చూస్తే ఏంటంటే ఆ విధంగా కళాకారులుగా భారతదేశ స్వాతంత్రోద్యమంలోంచి వచ్చిన ఫలాలు ఆ విధంగా అంటే సాంస్కృతిక ఉద్యమంలో వాళ్ళు కీలకమైన పాత్ర వహించి ఈరోజు ప్రజల జీవితాలకు సంబంధించిన సమస్యలు కూడా వాళ్ళు విశ్లేషిస్తూ రచనలు చేస్తున్నారు. ఆ విధంగా మంచి మంచి సినిమాలు, పాటలు చేస్తున్నారు. కాబట్టి ఇవాళ ఆహార భద్రతలో ప్రధాన సమస్య అయింది. స్వాతంత్రం నుంచి సమానత్వం వస్తుందన్నారు. సమానత్వం లేదు కదా. ఈరోజు మతాలు, కులాల మధ్య సంఘర్షణ సాగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా వాటికి అతీతంగా వ్యవహరించాల్సిన కేంద్ర ప్రభుత్వాలు ఆ విధంగా గత కాలంలో అలాంటి అనుభవాలు చూసాం. ప్రజాస్వామ్యం, సెక్యులరిజం, మతాలు అన్ని మతాలకి సమాన పాత్రలు ఇవ్వటము, ఆ విధంగా ఏంటంటే పౌరులందరూ సమానం, రాజ్యాంగం ఉందన్నారు. కానీ ఈరోజు పరిపాలకులు ఏంటంటే రాజ్యాంగం అనేది కేవలం హిందువులది మాత్రమే, ఆ రాజ్యాంగం పనికిరాదు, అవసరమైతే మా ధర్మ శాస్త్రాన్ని తిరిగి పునరుస్తాము అనేటువంటి ప్రధానంగా చెప్తున్నారు. ఇవాళ ప్రధానమంత్రి మాట్లాడుతూ 3 భవిష్యత్తు లక్ష్యాలట. 1 భ్రష్టాచారం అంటే దాదాపుగా అవినీతి అని, 2 వంశపారంపర్యం అంటున్నారు, 3 దేశాన్ని విముక్తి చేయటం అంటున్నారు. దేశం విముక్తి అయింది, 76 సంవత్సరాలు అయింది. పౌర సమస్యలు పరిష్కరించడంలో పరిపాలనలో వైఫల్యం చెందుతున్న ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు అది కులం పేరు మీద, మతం పేరు మీద హిందువులు లేదా ముస్లింస్కి వ్యతిరేకంగా సాగించేటువంటి విద్వేషం రెచ్చగొడుతున్న పరిస్థితి. ఇవాళ ఆదివాసుల గురించి అంటున్నారు. ఆదివాసులు మణిపూర్లో చూస్తున్నాం. గత 100 రోజులుగా దాదాపుగా అత్లా కుతరం చేసి, ఇదే అంటారా మనం 76 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాము? ఇదే అంటారా మన భారతదేశం సంపాదించినటువంటి ఘనకార్యం? అంటే మౌలికంగా ఈ దేశం ప్రాథమిక కొంత గ్రోత్ వచ్చిన విద్యలో 76 సంవత్సరాలు వస్తున్నా మన దేశంలో కులాల మధ్య విముక్తి ఉంది. ఎక్కడో చోట దేశంలో అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. ఎలా చూడాలంటారు? పరిపాలకులు ఏంటంటే మౌలికమైన ప్రజా సమస్య, స్వాతంత్రం ఇచ్చినప్పుడు సమానత్వం, అన్ని మతాలకు సమాన రాజ్యాంగం ముందు హక్కులు ఉంటాయన్నారు. ఆ విధంగా అందరికీ కూడా విద్య, వైద్యం, అదేవిధంగా ఉపాధి, దీంతో వాడికి ఏంటంటే బతకడానికి, ఆత్మీయంతో బతకడానికి అవసరమైనటువంటి సామాజిక స్పృహ కల్పించాల్సింది. ఇవి దాదాపు ఏంటంటే 100% ఫలించలేదు సరిగదా. ఇవి చాలా వెనకబడినది. అనేక చిన్న రాష్ట్రాలతో, దేశాలతో చూస్తే మన దేశం వెనకబడి ఉంది. ఇవాళ సింగపూర్ చిన్నది, తైవాన్
ఇలాంటివన్నీ కూడా అంటే ఎడ్యుకేషన్, హెల్త్, హౌసింగ్, ఎంప్లాయ్మెంట్ సంపూర్ణంగా ప్రభుత్వం ఇస్తుంది. ఎవరు ఎంతకాలం వాళ్ళ దేశంలో ఉండదలుచుకున్నారో వాళ్ళకి ఇల్లు ఫ్రీగా ఇస్తున్నారు. ఈ దేశం నుంచి వెళ్ళిపోతే ఆ ఇల్లుని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఈ రోజు కూడా భారతదేశంలో 145 కోట్ల మంది జనాభా ఉన్నారు. దాదాపుగా ఏంటంటే అనేక కోట్ల మందికి నివాసానికి తలదాచుకోవడానికి ఇండ్లు లేవు అని చెప్తున్నారు. ఉపాధి దాదాపుగా పెద్ద ఎత్తున లేదు. ఇవాళ 30, 25, 40 సంవత్సరాల మధ్య యువకులు పెద్ద ఎత్తున నిరుద్యోగులు కూడా రోడ్ల మీదకి అశాంతితో ఉంటున్నారు. ఏం చేయాలో తెలిసి పరిస్థితి అన్నారు. అగ్నిపథప్పుడు చూసాం. అగ్నిపథప్పుడు శాశ్వతంగా సైనికులను రిక్రూట్ చేసుకోవాలి. 4 సంవత్సరాలకి అని చెప్పేటికి యువకులంతా కూడా బగ్గున దాదాపుగా వాళ్ళ ఆశ విఫలమైనటువంటి పరిస్థితి. అందుకని విద్య ఇవ్వటంలో మనం చాలా వెనకబడే ఉన్నాం. సగం మాత్రమే ఈరోజు భారతదేశంలో విద్య సాధ్యమైంది, సగం కాలేదు. 76 సంవత్సరాల తర్వాత కూడా ఉపాధి లేని పరిస్థితి. దాదాపు ప్రభుత్వ రంగ పరిశ్రమలంతా ప్రభుత్వం ఎత్తేస్తుంది. ప్రభుత్వం ఇచ్చే బాధ్యత తీసుకోవటంలో మార్కెట్ ఎకానమీకి అప్పచెప్తుంది. మార్కెట్లో కొలువులు అనేది ఏవి శాస్త్ర ప్రాతిపదికన కొలువులు ఉండటం లేదు. సామాజికంగా వెనకబడిన తరగతులకి, దాదాపుగా గిరిజనులకి, దళితులకి ఏమైనా రక్షించబడుతున్నాయి హక్కులు అంటే లేదు లేదు అని చెప్పి ఈరోజు మణిపూరే ఒక పెద్ద ఉదాహరణగా కనబడుతున్న పరిస్థితి. అంటే దేశంలో పరిపాలన అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము అయితే ప్రజలకు ఈ మణిపూర్ జరిగినటువంటి సంఘటనలు చూసుకున్నట్లయితే కుల మతాల మధ్య చిచ్చు పెడతా ఉంది. వాటిని పరిష్కరించకుండా ఆ పేదరికాన్ని అనగదొక్కుతుంది. అయితే రానున్న రోజుల్లో కూడా అక్కడ ఉన్నటువంటి సమస్యను పరిష్కరించి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి గిరిజన దళితులను కూడా ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, అమ్మా న్యూస్, సిపిఎం భవన్ నుంచి.